నంద్యాల పట్టణంలోనే ఆల్ మదదు ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్లా రహీం ఆధ్వర్యంలో నడుపడుతున్న ఆల్ మదదు కంప్యూటర్ సెంటర్లో 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్సుకు అడ్మిషన్లకు సంబంధించిన గోడ పత్రికను నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నేషనల్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది. డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నేటి సమాజంలో కంప్యూటర్ విద్య అన్నది ప్రతి విద్యార్థికి అత్యవసరమైనది. నంద్యాల పట్టణంలోని ఆల్ మదదు కంప్యూటర్ సెంటర్లో కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థచే గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ చాలా విలువైనది కావున ఇలాంటి కంప్యూటర్ సెంటర్ మన నంద్యాలలో ఉండడం చాలా గొప్ప విషయం. ఈ ఆల్ మదదు కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న ఇన్ఛార్జ్ ఆకుమల్ల రహీంకి అభినందనలు తెలిపారు. కావున నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల విద్యార్థులు, యువకులు ఆల్ మదదు కంప్యూటర్ సెంటర్ను సందర్శించి అడ్మిషన్లు తీసుకొని ఉద్యోగ అవకాశాలు పొంది సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. చాలా ఆనందించదగిన విషయం. అల్మదద్ ఫౌండేషన్ వారు దాదాపు గత 10 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో, ఇంకా ఎక్కువే అనుకుంటాను, మరి నంద్యాల పట్టణంలోనే మైనారిటీల కోసం, వారి అభివృద్ధి కోసము, నిరుద్యోగ యువత కోసం, వారి అభివృద్ధి కోసం తమ యొక్క కృషిని జరుపుతున్నారు. అందులో భాగంగానే మరి ఈ అల్మదద్ కంప్యూటర్ సెంటర్ను కూడా స్థాపించబడి ఉన్నది. ఇది కూడా వచ్చేసి 40 సంవత్సరాలు అయిపోయింది ఎగ్జిస్టెన్స్లో వచ్చి. మరి దీన్ని వచ్చేసి ఇక్కడ సమీపంలో నంద్యాల పట్టణంలోనే హోటల్ శోభా లాడ్జ్ పక్కన ఉన్న ఒక బిజినెస్ కాంప్లెక్స్లో పై భాగంలో, ఫర్నిచర్ షాప్కు పై భాగంలో దీన్ని సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది అందరికీ అందుబాటులో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఉండే విద్యార్థులు ఎక్కువగా మూవ్ అయ్యే ప్రదేశం ఏది అంటే ఈ రోడే చెప్తాను. నూనెపల్లి టు నంద్యాల పోయే రోడ్డు. దాన్ని కేంద్రంగా స్వీకరిస్తూ మధ్యలో కళాశాలల ప్రాంగణాలకు సమీపంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క తమ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ వారు దాదాపు వచ్చేసి చాలా మటుకు కాలేజీలలో చదివే పిల్లలకు కానివ్వండి, కాలేజీల్లో కంప్యూటర్ చదవని పిల్లలకు కూడా వీరి భాగస్వామ్యంతో వీరు అధ్యాపకులను, ఫ్యాకల్టీని వచ్చేసి ఎంప్లాయ్ చేసి ఇక్కడ వీరు వారికి క్లాసులు నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా వీరు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేశారు. అది చాలా ఆనందదాయకమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే, ఈ కంప్యూటర్లు అనగానే కంప్యూటర్ యుగం వచ్చేసేసి ప్రారంభమైనంత వెస్ట్రన్ కంట్రీస్ నుంచే ప్రారంభమైంది. కంప్యూటర్స్ నడపాలి, కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి, కంప్యూటర్లో మంచి ప్రావీణ్యం కావాలి అని అనుకుంటే ఆంగ్లం తప్పదు. ఆంగ్ల భాష మీద మంచి కమాండ్ ఉన్నవాళ్ళు, ఆంగ్ల భాషను బాగా గుర్తించున్నవాళ్ళు, ఆంగ్ల భాషలో మంచి పట్టున్నవాళ్ళు మాత్రమే వాళ్ళు కంప్యూటర్ను సులభంగా నేర్చుకోవాలని నా అభిమతం. అలాగే కంప్యూటర్ ఇంగ్లీష్తో పాటు వారికి ఖచ్చితంగా వచ్చేసేసి ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉండాలి. అలాగే బిజినెస్ టూల్స్ వాడాలంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి. అకౌంటెన్సీ లాంటి వాటిలో కూడా ఉండాలి. సరే, ఎవరికి ఎందులో ఉంటే వారు అందులో వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటినీ సంధానకర్తగా కలుపుకుంటూ కంజంక్షన్ ఏర్పాటు చేస్తూ వెళ్ళేది ఒకటే, అది ఆంగ్లం. ఆంగ్ల భాష అనేది వ్యక్తపరచుకోవడానికి ఆంగ్ల భాష ఉంటేనే చక్కగా నేర్చుకొని ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకోకుండా ఒకవేళ ఏదైనా గుడ్డిగా నేర్చుకున్నట్లయితే అది గుడ్డి విద్య అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే విద్యార్థులు ముందు ఇంగ్లీష్ మీద ప్రావీణ్యం సంపాదించండి. అలాగే వీళ్ళ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా తప్పకుండా హాజరుగానే విధిగా. కారణం ఏమంటే, ఒకవేళ ఏదైనా ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగరీత్యా ఉద్యోగం సంపాదించడానికి ఏదైనా ఒక కంపెనీకి వెళ్తే కూడా ఆ కంపెనీలో తెలుగులో కానీ, ఉర్దూలో కానీ, అరబీలో కానీ, తమిళంలో కానీ, కన్నడలో కానీ, మలయాళం కానీ ప్రశ్నలు అడగరు. సిపియు అంటే సిపియుగానే ఉంటుంది, మదర్ బోర్డ్ అంటే మదర్ బోర్డే అవుతుంది, మౌజ్ అంటే మౌజే, కీప్యాడ్ అంటే కీప్యాడే, సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజే.
కాబట్టి ఇలా ఇంగ్లీష్లో అది ఏవైతే పదాలు ఉన్నో అవే పదాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా దీన్ని ఇంగ్లీష్ని కమాండ్ చేసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నట్టయితే భయం లేకుండా మీకు తెలిసిన విషయాలను మీరు ఇంటర్వ్యూ వరకు